ఇక ఆ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కుమార్తో రెండో సినిమాగా హలో అంటూ పలకరించాడు అఖిల్. ఏవేవో కలలు కన్నా అంటూ సింగర్గా మారాడు. అయితే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఇదే క్రమంలో వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అక్కినేని హీరోను నిలబెట్టుకోలేకపోయింది. అఖిల్ తన శక్తినంతా దారపోసిన టాలెంటెడ్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఆశించిన సక్సెస్ అందకపోవటం దురదృష్టమనే అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం అఖిల్కు కాస్త ఊరటనిచ్చింది. 50 కోట్లకు పైగా వసూళ్లతో సక్సెస్ రుచి చూపించింది. ఎలాగైనా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్న అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్ సినిమాతో వచ్చాడు. మరీ బంపర్ హిట్ అవ్వలేదు, కానీ సినిమా అనుకున్న బయర్లు మాత్రం సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో అదే జోష్తో సురేందర్ రెడ్డితో చేతులు కలిపి ఏజెంట్ సినిమా చేశాడు. 2 ఏళ్లు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడి చేసిన ఏజెంట్ ఊహించని రేంజ్లో డిజాస్టర్ అయ్యింది. అఖిల్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది.